ఈరోజు మళ్ళీ రెండోసారి పని ప్రారంభించిన తర్వాత పని ఏ రకంగా జరుగుతుంది అన్న దాని మీద ఒకసారి చూసి వద్దామని చెప్పి రావడం జరిగింది. రైతులు అందరూ అయితే ప్రోగ్రెస్ అయితే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు బాగానే చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ 15 రోజులు వెనకబడ్డాం ప్రోగ్రెస్లో. ఆ ప్రోగ్రెస్లో వెనకబడ్డానికి గల కారణం ఏంటంటే మనకు ఒక పక్క ఇప్పుడు వర్షాల వల్ల వెనకబడ్డాము అంటే నవ్వు వస్తుంది మనకి. కానీ ఒక్కరోజు వర్షం కురిస్తే అది 7-8 రోజులు పనిచేయడానికి వీలు లేనటువంటి పరిస్థితి కింద ఉంది ఇక్కడ. ఇప్పుడు చూస్తే ఇవాళ వర్షం కురిసింది, ఇది మళ్ళీ ఇవాళ ఆగింది, మళ్ళీ 4 రోజుల్లో 5 రోజులకో కానీ పనికి సహకరించదు. ఎందుకంటే ఇదే 1 నెల ముందు మనం చేసుకున్న ప్రారంభించినట్టయితే మనకి అనుకున్న టైంకి ఈ సీజన్కి కూడా సంపూర్ణంగా నీరిచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. అయితే ఇక్కడ రకరకాల ఇబ్బంది, టెక్నికల్గా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు టెండర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మెటీరియల్ పూలప్ చేసుకోవడం, ఆ పైపులన్నీ తయారు చేసుకోవడం, సిస్టమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పైప్ మళ్ళీ తయారవ్వాలనుకుంటే మళ్ళీ దాని పెద్ద ప్రాసెస్. ట్రీట్మెంట్ చేయాలి, ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ దానికి రింగ్ వేయాలి, రింగ్ వేసిన తర్వాత దాని మీద సిమెంట్ పూయాలి, లోపల కూడా ట్రీట్మెంట్ చేయాలి. ఒక పైపుకి ఆ పని చేయాలనుకుంటే అది 2-3 గంటల్లో పూర్తయినా దాన్ని చూసుకున్నట్టయితే మనకు అవన్నీ పికప్ అయి మళ్ళీ ఇక్కడికి తెచ్చి వేయాలి అనుకుంటే 4-5 రోజులు పడుతుంది. అంటే వాటర్ ట్రీట్మెంట్ కానీ అన్నిటిని చూసుకున్నట్టయితే ఈ టెక్నికాలిటీస్ అన్నిటిని పరిశీలించిన తర్వాత మనం ఇప్పుడు 15 రోజులు బ్యాక్ సెట్లో ఉన్నాం. అయితే మరి వాతావరణం వర్షం కురవద్దు అని అనుకుంటే ఈ పని అవుతుంది, వర్షం కురవకపోతే మనకి ఇబ్బంది అవుతుంది, రైతుల పని అవుతుంది. ఏదేమైనా నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు వాతావరణ పరిస్థితులను బట్టి చూసుకుంటే నేను ఆ రోజే ఇండికేషన్ ఇచ్చాను. జూన్ 15th అని వీళ్ళంటే, జూలై 15th అని వీళ్ళంటే నేను ఆగస్టు 15th మనం పని పూర్తి చేసుకోగలుగుతాం అనిపిస్తుంది నాకు అని చెప్పేసి నేను అన్నాను ఆ రోజు. అదే పరిస్థితి ఇవాళ కూడా ఒక పైపు, అది కూడా ఒక పైపు 2 పంపులు పనిచేయడానికి ఆగస్టు 15th మనం వదులుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ఒక పక్క రెండో పక్క నుంచి కూడా ఉన్న 3 పంపులు పనిచేయడానికి సరిపడేటువంటి లైన్ 14 ఫీట్ పైపులు ఇవాళ ఎరెక్ట్ చేసుకుంటే అప్పుడే 500 మీటర్ల వరకు అది కూడా ఎరెక్ట్ చేశారు. ఇది 2 కిలోమీటర్లు ఎరెక్ట్ చేయడం జరిగింది. ఇక ఈ 500 ఒక 600 మీటర్లు కానీ మనం చేసుకోగలిగినట్టయితే 1 కిలోమీటర్ 600, 1600 మీటర్లు కానీ మనం చేసుకోగలిగినట్టయితే ఒక లైన్ పూర్తయిపోతుంది. ఇది మళ్ళీ 500 లైన్ కూడా అట్నుంచి చేసుకుంటూ వస్తున్నారు, అది కూడా తొందరలోనే పూర్తవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ ఒక పంపుని మనం ఒక లైన్ని ఆగస్టు 15కి ప్రారంభోత్సవం చేసుకోవచ్చు అనే వాతావరణం కనిపిస్తుంది. రెండో దాన్ని ఏ సెప్టెంబర్కో. ఏంటి వర్షాకాలంలో ధైర్యంగా మీరు ప్రోగ్రాం ఇస్తున్నారంటే మాత్రం వాతావరణ పరిస్థితులను బట్టి నేను చెప్తున్నాను ఇది. ఎందుకంటే ఈ ఎలోన్ కారణంగా వర్షం ఎక్కడ పడుతుందో, ఎప్పుడు పడుతుందో, ఎలా పడుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది.
అదే ఆ పరిస్థితుల దృష్ట్యానే ఈరోజు మనం ఆశ, ఎందుకంటే జాయిగా ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోతున్నాయి వరి కంప్లీట్ గా. పామాలకు అయితే ఆ భగవంతుడు దయ తెలిసి మొత్తానికి నీరు సరిపోయే పరిస్థితి వచ్చింది మనకి. చివరి దశ కన్నా సరే మనం నీరు ఇవ్వలేకపోతే మాత్రం ఇబ్బంది పడతామనేటటువంటి ఒక ఆలోచనతో ఏదేమైనా దీన్ని చివరి దశలో అన్న నీరు ఇవ్వాలి. ఆగస్టు సెప్టెంబర్ కల్లా సంపూర్ణంగా నీరు ఇవ్వగలిగినప్పుడే ఇక్కడ రైతులు మనం పరిరక్షిస్తామనేటటువంటి ఆలోచనతో పనిచేస్తాం. దీన్ని తప్పుగా ఆ రకంగా జరుగుతుంది.